ముందుగా ఒక వార్త చదివి వినిపిస్తాను. అన్నమయ్య జిల్లా తంబళపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో నివాసం ఉంటున్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ ఇంటి మీద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి వెనక వైపు కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. కిటికీలకు అమర్చిన మెష్ను పీకి పక్కన పడేశారు. ఇంటి ఆవరణలో నిలిపించిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటన మీద జడ్జి రామకృష్ణ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వైసీపీ నాయకులపై తాను క్రిమినల్ కేసు పెట్టాను, తనను భయపెట్టి కేసులను ఉపసంహరింప చేసేందుకు వాళ్ళు గూండాలను ఇంటిపైకి పంపించారన్నారు. 10 ఏళ్లుగా తనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మధ్య అనేక సంఘటనలు జరిగాయని ఇది ఆయన చెప్పుకొచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఒక వార్త రాశారు. ఇక్కడే చూడండి, దీని మీద కొత్తకోట సిఐ ఏం చెప్పారు. బి కొత్తకోట సిఐ అంటే బి కొత్తకోటలో జడ్జి రామకృష్ణ వివాదం మీద దాడి చేసిన వ్యక్తి ఆయన తమ్ముడు రామచంద్ర. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు. అన్నదమ్ములిద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో మంగళవారం రాత్రి రామచంద్ర కిటికీ అద్దాలు కారు అద్దాలు ధ్వంసం చేశాడు. జడ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాను. నిందితుని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. విషయం ఏంటి? ఆయన జడ్జి ఇప్పుడు ఈ మోసం అనేది